శ్రీమతి లత గారి ఆధ్వర్యంలో జూన్ 15-16 తారీఖుల్లో గానగాపురం యాత్ర మధుకరి సేవ సంప్రదించండి. ఒక క్రైమ్ థ్రిల్లర్ సినిమా చూస్తున్నప్పుడు కథలో ఎన్నో ట్విస్టులు చూస్తాం. కానీ కర్నూలు జిల్లాలో జరిగిన ఈ రియల్ క్రైమ్ స్టోరీ ముందు ఏ సినిమా ట్విస్ట్లైనా దిగదుడిపే. కన్న కొడుకును చంపేసి పాతి పెట్టిందో తల్లి. అనంతరం కొడుకు కనిపించడం లేదంటూ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది. అంతటితో ఆగకుండా పోలీసులు పట్టించుకోవడం లేదంటూ ఏకంగా హైకోర్టు మెట్లెక్కింది. సీన్ కట్ చేస్తే పోలీసులు అసలు నిజం బయటపెట్టిన కొన్ని గంటల్లోనే ఆ తల్లి ప్రాణం పోయింది. అసలు ఈ కిల్లర్ మదర్ ఎవరు? 15 ఏళ్ల కొడుకును ఎందుకు చంపాల్సి వచ్చింది? క్లైమాక్స్లో జరిగిన ఆ ఊహించని ట్విస్ట్ ఏంటి? కర్నూలు జిల్లా కౌతాలం మండలం బడినేహాలు గ్రామానికి చెందిన గంగమ్మ, చిన్న మల్లయ్య దంపతులకు 2 కుమారులు, 1 కుమార్తె ఉన్నారు. సో కొన్నేళ్ల క్రితము చిన్న మల్లయ్య రోడ్డు ప్రమాదంలో మరణించాడు. భర్త చనిపోయిన తర్వాత గంగమ్మకు ఆదోని మండలము జేహుసోల్లి గ్రామానికి చెందిన అక్కడి దగ్గరి బంధువుతో వివాహేతర సంబంధం ఏర్పడింది. అయితే ఆ వ్యక్తి తరచూ తమ ఇంటికి రావడం గంగమ్మ పెద్ద కుమారుడైనటువంటి వీరేష్కు అస్సలు నచ్చలేదు. ఈ విషయమై వీరేష్ తన తల్లితో పలుమార్లు తీవ్రంగా గొడవపడ్డాడు. తమ బంధానికి అడ్డు వస్తున్న వీరేష్ను ఎలాగైనా వదిలించుకోవాలని గంగమ్మ తన ప్రియుడు పథకం వేశారు. 2024 నవంబర్ నెలలో ఒకరోజు రాత్రి ఇంట్లోనే వీరేష్ను కత్తితో పొడిచి దారుణంగా హతమార్చారు. అనంతరం సాక్ష్యాలను మాయం చేసేందుకు మృతదేహాన్ని ఒక దుప్పటిలో గట్టిగా చుట్టేసి బైక్పై తీసుకువెళ్లి సమీపంలోని శ్మశాన వాటికలో రహస్యంగా పాతిపెట్టారు. ఆ తర్వాత ఏమీ ఎరగనట్లుగా 2024 నవంబర్ 11న తన కుమారుడు వీరేష్ కనిపించడం లేదంటూ గంగమ్మ కౌతాలం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. స్థానిక పోలీసులు ఈ కేసును ఛేదించేందుకు కొంచెం ఆలస్యమైంది. దీనికి తోడు కుమారుడి మిస్సింగ్ కేసును ఆధారంగా చేసుకొని హైకోర్టును ఆశ్రయిస్తే ప్రభుత్వం నుండి నష్టపరిహారం వస్తాయని కొందరు సలహా ఇవ్వడంతో గంగమ్మ ఆశపడింది. తన కొడుకు అదృశ్యం పైన పోలీసులు సరిగ్గా విచారణ చేయడం లేదంటూ ఆమె హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ను తీవ్రంగా పరిగణించిన హైకోర్టు వీరేష్ అదృశ్యం పైన 2 వారాలలో పూర్తి నివేదిక ఇవ్వాలని సిఐడిని ఆదేశించింది. దీంతో డీజీపీ ఆదేశాల మేరకు గుంటూరు సిఐడి అదనపు ఎస్పీ సుప్రజ, డిఎస్పీ నేతృత్వంలోని రవికుమార్ నేతృత్వంలోని ప్రత్యేక విచారణ బృందం కూడా ఏర్పాటైంది. అలా ఏర్పడ్డ సిట్ అధికారులు కేవలం 2 వారాల పాటు బడినేహాల్ గ్రామంలో ముమ్మరంగా ఆరా తీయగా గంగమ్మ ఆడిన నాటకం మొత్తం బయటపడింది. గంగమ్మ, దర్గప్పాలే కలిసి వీరేష్ను చంపేసినట్లుగా సిట్ అధికారులు నిర్ధారించుకున్నారు. నిందితుల సమాచారంతో శ్మశాన వాటికకు వెళ్లి వీరేష్ మృతదేహాన్ని వెలికి తీశారు. అక్కడ లభించిన తాడు, ఇనుప రాడ్, దుప్పటి ఆధారంగా ఇది వీరేష్ మృతదేహమేనని కుటుంబ సభ్యులు గుర్తించారు. ఫోరెన్సిక్ పరీక్షల కోసం అస్థిపంజరం నమూనాలను కూడా ల్యాబ్కు పంపించారు. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ కూడా చోటు చేసుకుంది. నిందితురాలైన తల్లి గంగమ్మ అనుమానాస్పద స్థితిలో మరణించింది. అనారోగ్యం కారణంగా ఆదోని ఆసుపత్రిలో చేరిన గంగమ్మను పరిస్థితి విషమించడంతో కర్నూలులోని కార్పొరేట్ ఆసుపత్రికి తరలించామని, అక్కడ చికిత్స పొందుతూ ఆమె చనిపోయిందని పోలీసులు చెబుతున్నారు. అయితే గంగమ్మను విచారణ నిమిత్తం పోలీసులు తీసుకువెళ్లిన తర్వాతే లాకప్లోనే ఆమె చనిపోయిందని గ్రామస్తులు, బంధువులు తీవ్రంగా ఆరోపిస్తున్నారు. గంగమ్మ మృతదేహాన్ని పోలీసులు భారీ బందోబస్తు మధ్య గ్రామానికి తీసుకువచ్చి హడావిడిగా అంత్యక్రియలు నిర్వహించడం ఈ అనుమానాలకు మరింత బలాన్ని చేకూర్చింది. ఏదేమైనా థ్రిల్లర్ సినిమాను తలపించినటువంటి ఈ కేసు స్థానికంగా ఇప్పుడు కలకలం రేపుతోంది.